ఈ రోజు గ్రామ స్వరాజ్యం ఎటువైపు నడుస్తుంది? పెత్తందారుల స్వామ్యంగా మారిందా, అంటే ప్రజాస్వామ్యమా పెత్తందారుల స్వామ్యమా అనేటువంటి అంశాన్ని ఈ చీరాల పట్టణంలో మనం చర్చించుకుంటూ ఉన్నాము. అందుకు కారణం గ్రామాలు దేశానికి పట్టుకొమ్మలని, గ్రామాలు స్వయం ప్రతిపత్తితో స్వతంత్రంగా ఒక ఆర్థిక వ్యవస్థగా ఎదిగి అభివృద్ధి చెందాలని ఈ దేశ ప్రజలకు సూచించినటువంటి గాంధీ గారు జన్మించిన రోజు కాబట్టి ఈ రోజు గ్రామ స్వరాజ్యం గురించి మనందరం కూడా మాట్లాడుతున్నాం. అయితే మరి ఆ కలలుగానే మిగిలిపోయాయా, ఏమైనా వాస్తవ రూపం దాల్చాయా అన్నదే మనం చేస్తున్నటువంటి చర్చ. వాస్తవానికి 73, 74 రాజ్యాంగ సవరణలు వచ్చే వరకు గ్రామ పంచాయతీలు, పంచాయతీ సమితులు, జిల్లా పరిషత్తులు అనేవి పేరుకి ఉండేవి. మన దేశంలో 1959లోనే మొట్టమొదట ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ అనేది 28 రాష్ట్రాల్లో మొట్టమొదట ప్రారంభమైంది రాజస్థాన్ లోను, ఆంధ్రప్రదేశ్ లోనే. కానీ రాను రాను గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, ఇప్పుడు మనకు మండలాలు ఉన్నాయి, అప్పుడు సమితిలు అనేవాళ్ళం. జిల్లా స్థాయిలో స్థానిక సంస్థలు అనేటువంటి ఉన్నాయి, సరైనటువంటి అధికారాలు లేవు. ఎలాంటి అధికారాలు లేకుండా ఈ సంస్థలు పనిచేస్తే ప్రజలకు ఏం ప్రయోజనం ఉంటుంది అనేటువంటి ఒక వాదన, దాని ద్వారా ఉద్యమాలు, ఇవన్నీ చూసిన తర్వాత భారత ప్రభుత్వం ఈ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చాయి. రాజ్యాంగ సవరణ 243 ఆర్టికల్లో ఏ నుంచి ఓ వరకు అనేక అంశాలు దానిలో ప్రతిపాదించారు. 11వ షెడ్యూల్లో, 11th షెడ్యూల్లో 29 అంశాలు ఈ స్థానిక ప్రభుత్వాలకి. అప్పుడే స్థానిక సంస్థలు అనేటువంటి పదం స్థానిక ప్రభుత్వాలుగా మారింది. అంటే లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్, విలేజ్ లెవెల్, మండల్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్, అలాగే మున్సిపల్ లెవెల్. ఈ రకమైనటువంటి ఒక మార్పు రాజ్యాంగ సవరణ తర్వాత ప్రారంభమైంది. దానిలోనే ఫైనాన్స్ కమిషన్, రాష్ట్ర స్థాయిలో ఒక ఫైనాన్స్ కమిషన్ ఉండాలని, ఒక ఎలక్షన్ కమిషన్, స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఉండాలని, పారదర్శకంగా ఎన్నికలు జరగాలని, ఈ రాజ్యాంగ సవరణలోనే జనాభా ప్రాతిపదిక మీద షెడ్యూల్ కాస్ట్ కి, షెడ్యూల్ ట్రైబ్స్ కి, మహిళలకి 30% రిజర్వేషన్ ఉండాలని రాజ్యాంగ సవరణలోనే చెప్తూ రాష్ట్రాలు దాని మీద చట్టాలు చేసుకుని బ్యాక్వర్డ్ క్లాసెస్ కి, మైనారిటీస్ కూడా దీనిలో భాగస్వాములు వచ్చే విధంగా చర్యలు తీసుకోమని సూచనలు చేస్తే, మన దగ్గర కూడా 50% వరకు, అంటే బీసీలకు, మైనారిటీలకు, ఎస్సీ ఎస్టీలకు 50% వరకు రిజర్వేషన్, మొత్తంగా 30% మహిళలకు రిజర్వేషన్ ఈ స్థానిక సంస్థల్లో చట్టాల ద్వారా రావడం జరిగింది. ఇంతవరకు బాగానే ఉంది, అవకాశాలు వచ్చాయి, రాజ్యాంగంలో సవరణ వచ్చింది, 3 అంచెల వ్యవస్థ అనేటువంటిది వచ్చింది. ఈ 3 అంచెల వ్యవస్థలో అట్టడుగున గ్రామ పంచాయతీ ఉంటే మధ్యలో వాటి యొక్క సముదాయం, సమితి, పంచాయతీ సమితి అనేది ఉండేది. తర్వాత దాన్ని మనం మండలంలో మార్చుకున్నాం. ఆ తర్వాత జిల్లా స్థాయిలో జిల్లా పంచాయతీ, జిల్లా పరిషత్తుగా మనం చెప్పుకున్నాం. అర్బన్ ఏరియాస్ లో మున్సిపాలిటీస్, నగర పంచాయతీల నుంచి మున్సిపల్ కార్పొరేషన్ వరకు, పట్టణ ప్రాంతం వరకు ఉన్నాయి. ఇది గ్రామాలు గాని, పట్టణాలకు గాని స్థానికంగా ఉండేటువంటి ప్రభుత్వాలకు సంబంధించినటువంటి అంశం. మరి సమస్య ఎక్కడుంది? ఇంత చక్కగా వ్యవస్థ ఏర్పాటు అయింది కదా, మనం చర్చించాల్సిన సందర్భం ఎందుకు వచ్చింది అని అంటే, ఈ స్థానిక ప్రభుత్వాలకు సంబంధించిన నిధులు, అధికారాలు, బాధ్యతలు అనేటువంటి అంశంలో ఎలాంటి స్పష్టత తీసుకురావడం లేదు. సరికదా, కనీసం జనాభాకి అనుగుణంగా ఇవ్వాల్సినటువంటి నిధులు ఈ గ్రామ పంచాయతీలకు, పట్టణాలకు అందనటువంటి పరిస్థితి ఒకవైపు అయితే, ఈ రోజున్న ప్రభుత్వం తెలుగుదేశం, బీజేపీ, జనసేన కలిసి ఏర్పాటు చేశారు. 2014-19లో కూడా ఇదే పార్టీలు ప్రభుత్వం ఏర్పాటు చేశాయి. ఆ సమయంలో కాంప్రహెన్సివ్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని, CFMS అనే ఒక పదాన్ని తీసుకొచ్చి గ్రామ పంచాయతీల్లో వచ్చేటువంటి నిధులు, ఇంటి మీద పన్ను ద్వారా గానీ, నీటి మీద పన్ను ద్వారా గానీ, ఇంకా వేరే ఏదైనా చిన్న చిన్న పన్నులు ఉంటే, ఆ పన్నులన్నీ ప్రజలు కడుతుంటే ఆ డబ్బులు ఆ పంచాయతీకి, ఆ మున్సిపాలిటీకి చెందినటువంటి దాన్ని మొత్తాన్ని రాష్ట్ర ఖజానాకు వచ్చే విధంగా, ఆ తర్వాత వారికి బుద్ధి పుట్టినప్పుడు, నచ్చినప్పుడు, ఇవ్వాలనుకున్నప్పుడు అందులో ఎంతో కొంత ఇచ్చే విధానం అనేది ఈ తెలుగుదేశం ప్రభుత్వం 14-19 మధ్య ఈ CFMS అనే ఒక వ్యవస్థను తెచ్చి ఉన్నటువంటి అవకాశాన్ని కూడా మరింత నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి ఈ ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేకంగా ఉన్నటువంటిది ఉంది. అయితే 2024లో, అంటే గత సంవత్సరం రిపోర్ట్ ని మొన్న కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఏమని? డెవలప్మెంట్, అభివృద్ధి అనేది ఈ పంచాయతీరాజ్ వ్యవస్థలో ఎలా జరిగింది అనేటువంటి దాని మీద ఒక రిపోర్ట్ ఇచ్చారు.
ఆ రిపోర్ట్ లో 39% వారికి ఇచ్చిన అవకాశాలను వాడుకుని పనిచేసే విధానం నుంచి గత 20 సంవత్సరాలుగా చూసినప్పుడు 1990 నుంచి 2020 వరకు 30 సంవత్సరాలు చూసినప్పుడు 44%, అంటే 5% మాత్రమే పెరిగింది. అయితే నిజంగా ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ బాగా నడుస్తుంది ఎక్కడ అంటే మొదటి ర్యాంకులో కర్ణాటక రాష్ట్రం ఉంది, రెండవ ర్యాంకులో కేరళ రాష్ట్రం ఉంది, మూడవ ర్యాంకులో తమిళనాడు రాష్ట్రం ఉంది, నాలుగో ర్యాంకులో మహారాష్ట్ర, ఆశ్చర్యకరంగా 5వ స్థానంలో ఉత్తరప్రదేశ్ ఉంది. ఆంధ్రప్రదేశ్ గాని తెలంగాణ గాని ఎక్కడ కూడా దారిలో కూడా లేవు. ఎందుకు ఈ రకమైన పరిస్థితి ఉంది? దక్షిణ భారతదేశంలో 4 ప్రధానమైన రాష్ట్రాలు ఉన్నాయి: తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్ర. ఇప్పుడు తెలంగాణ కొత్తగా వచ్చింది. మిగిలిన 3 రాష్ట్రాలు ప్రజలకు దగ్గరగా, ప్రజా సేవకు దగ్గరగా, పారదర్శకతకు దగ్గరగా మొదటి 2-3 ర్యాంకులు 1-2-3 ర్యాంకులు సాధించి పనిచేస్తూ ఉంటే ఎందుకని ఆంధ్రప్రదేశ్ గాని తెలంగాణ గాని ఈ ప్రజా శ్రేయస్కరమైన కార్యక్రమాలు చేయడంలో వెనకబడి ఉన్నాయి? అంటే ఇక్కడ పాలిస్తున్నటువంటి పాలకుల యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉంది? కనీసం ప్రజలు కట్టినటువంటి ట్యాక్సెస్ ని కూడా తిరిగి వారి అభివృద్ధి కోసం, గ్రామంలో కావాల్సినటువంటి ఒక రోడ్డు కోసం, ఒక డ్రైనేజ్ కోసం, ఒక మంచినీటి సదుపాయం కోసం, ఒక శానిటేషన్ కోసం వెచ్చించడానికి ఏమాత్రం స్వయం ప్రతిపత్తి లేకుండా, నిర్ణయాధికారం లేకుండా నిర్వీర్యం చేస్తున్నాయి ఇక్కడున్నటువంటి పార్టీలు, ప్రభుత్వం, గ్రామ పంచాయతీ వ్యవస్థను, పంచాయతీరాజ్ వ్యవస్థను అనే దానికి ఎంతకంటే నిదర్శనం ఏం కావాలి? చైనాలో 50% బడ్జెట్ నిధులు, జీడిపి గ్రామీణ స్థాయి, మున్సిపల్ స్థాయిలో ఉన్నటువంటి పాలనా యంత్రాంగానికి, పాలనా కార్యక్రమాలకి వాడుతూ ఉంటే మన భారతదేశంలో కనీసం 10% కూడా ఈ గ్రామ పట్టణ ప్రాంతాల్లో వినియోగించేటువంటి పరిస్థితి లేకుండా ఉంది. అంటే ఏ రకంగా దీనిని మనం గ్రామ స్వరాజ్యం అంటాం. ఏ విధంగా ఇది గ్రామ స్వరాజ్యం అవుతుంది? కనీసం 10% నిధులు కూడా ఈ వ్యవస్థకు దొరకనప్పుడు అది గ్రామ స్వరాజ్యం ఎట్లా అవుతుంది? మరి ఏం జరుగుతుంది మన దేశంలో, ఏం జరుగుతుంది మన రాష్ట్రంలో, ఏం జరుగుతుంది అన్నది ఒక్కసారి మనం పరిశీలన చేస్తే, అంటే ఎందుకు ఈ విషయాన్ని మనం మాట్లాడాల్సిన అవసరం వస్తుంది? చాలా మంది వార్డు మెంబర్స్ గా గెలిచిన వాళ్ళు ఉన్నారు, మండల అధ్యక్షులుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు, జిల్లా పరిషత్ సభ్యులుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు, ఇక్కడ సర్పంచులుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. అసలు సర్పంచ్ ఎలక్షన్లు పార్టీల పరంగా జరగవు. గ్రామ పంచాయతీలో జరిగే ఎన్నికలకు పార్టీతో సంబంధం లేదు. ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ది విలేజ్, మొదటి పౌరుడు ఆ గ్రామానికి చెందినటువంటి వ్యక్తి. ఆ గ్రామంలో ఏమి జరిగినా కూడా మొదటగా ఆహ్వానించాల్సింది సర్పంచ్నే. ఏ పార్టీతో సంబంధం లేదు, వాడు ఏ పార్టీ గుర్తు మీద గెలిచిన వాడు కాదు. ఆపాదించి వీరు ఈ పార్టీ ఆ పార్టీ అని అధికారికంగా పార్టీ కాకపోయినా కూడా అవమానించడం అనేటువంటిది ఏమిటి? ఆదోనిలో వీళ్ళందరూ కూడా సోషల్ మీడియాలో చూసుంటారు, వీడియోలో చూసుంటారు. సర్పంచ్ పిలవండి అని అక్కడ ఉన్న ఎమ్మెల్యే పిలిచి చెప్తుంటే బీజేపీ ఎమ్మెల్యే పక్కన ఉన్న ఆవిడ ఇక్కడ నిలబడతాడు, కింద నిలబడతాడు అని చెప్తుంది. చాలా మంది చూసుంటారు ఆ వీడియోని. ఎందుకు పైకి ఎందుకు పిలవట్లేదని అతను తెలియకుండా అడుగుతుంటే చెవులో చెప్తున్నాను. అది కూడా వీడియోలో అందరూ చూసుంటారు. ఏం చెప్పింది? అది అందరికి వినపడాలి. అది సో ఒకవైపు రాజ్యాంగం సమానత్వం గురించి, సమాన అవకాశాల గురించి, సమానంగా అభివృద్ధి చెందడం గురించి మాట్లాడుతూ ఉంటే ఇక్కడున్నటువంటి పాలన విభాగంలో ఉన్నటువంటి పార్టీలు ఏ రకంగా వివక్షను పెంచి పోషిస్తున్నాయి అన్నదానికి ఈ ఆదోని ఇన్సిడెంట్ అనేటువంటిది లేటెస్ట్ గా మన కళ్ళ ముందు కనిపిస్తున్నాం. మరి ఈ వ్యవస్థలో ఏ రకంగా చిన్న చూపు ఉన్నది అన్నది మీకు అర్థం అవడం కోసం ఈ వివరాలన్నీ కూడా నేను ఇచ్చాను. పంచాయతీ అనేది అంటే దానిలో పంచ్ అంటే 5, పంచాయతీ అంటే 5గురితో కలిసిన ఒక అసెంబ్లీ. దీనిలో గ్రామ సభ అనేది ఒకటి ఉంటుంది. గ్రామంలో ఏమి జరిగినా గ్రామ సభలో మన గ్రామాన్ని ఈ విధంగా అభివృద్ధి చేసుకోవాలనుకుంటున్నాము, ఈ అంశాలు ఈ సంవత్సరం తీసుకోవాలనుకుంటున్నాము, ఇది మన గ్రామ అభివృద్ధి కోసం మేము తయారు చేసిన ప్రణాళిక. ఈ ప్రణాళికను మీరు అందరూ ఆమోదిస్తే మనకు వచ్చే నిధులన్నీ మన అభివృద్ధి కోసం ఈ విధంగా వాడతామని గ్రామ సభలో చెప్పాలి. అలాంటి గ్రామ సభను ఈ రోజు విలువ లేకుండా చేశారు. ఎందుకు అంటే వారు చెప్పారు ఇక్కడ జరుగుతుంది రౌడీయిజం, అరాచకత్వం, పగ, ప్రతీకారం, కక్ష, కార్పణ్యాలు తప్ప ఎలాంటి గ్రామ సభ జరగడం లేదని మన ధర్మ చాలా చక్కగా చెప్పాడు. ఎక్కడైనా సామరస్య వాతావరణంలో ఒక గ్రామ సభ జరగడం అనేది కనిపిస్తుందా? లేక గ్రామాలను వర్గాలుగా విభజించి, మతాలుగా విభజించి, కులాలుగా విభజించి విద్వేషాన్ని రగిలించేటువంటి పరిస్థితే గ్రామాల్లో కనిపిస్తుందా? మీ అందరికీ కూడా తెలుసు. ఎందుకు ఇలా చేయాలి? ఎన్నికలు అనేవి 5 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. నచ్చినటువంటి వారికి మనం ఓటేసుకుంటాం. ఆ రోజుతో అయిపోయింది.
అయిపోయిన తర్వాత కూడా వీళ్ళు ఈ పార్టీ ఆ పార్టీ అని కుటుంబాలను విభజించడం, వీళ్ళు ఈ మతం ఆ మతం అని వ్యక్తులు విభజించడం, నిరంతరంగా ఎందుకు ఈ ద్వేషం, ఈ విద్వేషం ప్రజల మధ్య రగిల్చి వీరిని విభజించి ఉంచుతున్నారు అని అంటే కేవలం రాజకీయంగా ఎదగడం కోసం, రాజకీయంగా అధికారాన్ని సంపాదించుకోవడం కోసం అధికంగా ఉన్నటువంటి వీళ్ళని మనం విభజించకపోతే అల్ప సంఖ్యలో ఉన్న మనం ఏళ్ల తరబడి వీళ్ళని పాలించలేము అనేటువంటి ఒకే ఒక ఆలోచనతో తక్కువగా ఉన్నవారు 80 సంవత్సరాలుగా పాలిస్తూ ఉన్నారు. కేవలం ఈ 80 సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వంలో పరిపాలన చేసింది ఎవరు? రాష్ట్ర ప్రభుత్వంలో పరిపాలన చేసింది ఎవరు? లేక గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో పనిచేసింది, మున్సిపల్ స్థాయిలో పరిపాలించింది ఎవరు? ఒక్కసారి చూడండి. రిజర్వేషన్స్ చైర్పర్సన్ కో సర్పంచ్ కో ఇచ్చినటువంటి పక్కన పెడితే మిగిలినటువంటి కాలం అంతా ఎవరు పాలించారు అని అంటే 2% ఉన్నవాళ్ళు, 3% ఉన్నవాళ్ళు, 4% ఉన్నవాళ్ళు, 6% ఉన్నటువంటి వాళ్ళే ఈ 80 సంవత్సరాలు పరిపాలన చేశారు తప్ప 10, 20, 30, 40, 50% ఉన్నటువంటి అధిక జనులైనటువంటి 80% ఉన్నటువంటి వాళ్ళు ఈనాటి వరకు కూడా అధికారంలోకి రాలేదు. వీరు మేల్కొని మేము కదా ఈ దేశ పౌరులం, మేము కదా ఈ దేశ మూల నివాసులం, మేము కదా పరిపాలనలోకి రావాల్సిన వాళ్ళం, మేము కదా ఈ దేశాన్ని పాలించాల్సిన వాళ్ళం అన్న ఆలోచన, అవగాహన ఎక్కడ వీళ్ళకి వస్తుందో, ఎక్కడ వీళ్ళు ఏకమైపోతారో, ఎక్కడ వీళ్ళందరూ కూడా ఒక్కటైపోయి ఆధిక్యతతో ముందుకు వస్తారో అనేటువంటి భయంతో సమాజాన్ని విభజించి ముక్కలు చేసి కులాలుగా, మతాలుగా, ప్రాంతాలుగా, భాషలుగా ఏది వీలైతే అది చొప్పింపజేసి ఈ అధిక జనులు ఏకం కాకుండా చేస్తున్నారు. ఈ కుట్రను, ఈ కాన్స్పిరసీని మనం అర్థం చేసుకోకపోతే ఎప్పటికీ కూడా అధికారంలోకి రాలేము. ఇది మనందరం కూడా గమనించాలి. స్వతంత్ర ఉద్యమంలో బ్రిటిష్ వాళ్ళందరం కొట్టాం. ఎందుకు? మాకు స్వరాజ్ కావాలని, పూర్ణ స్వరాజ్ అని, నథింగ్ లెస్ దాన్ కంప్లీట్ ఇండిపెండెన్స్. ఇప్పటికీ మనం రాజ్యంలో అడుగు పెట్టలేకపోయామంటే అది స్వరాజ్యం ఎలా అవుతుంది?